ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిస్తాం. సర్వశక్తుడా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాగల సమయంలో స్తుతించి ఆరాధించడం నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం అనే విత్తనం మా హృదయంలో నాటబడాలని, నీ స్మరణ కూడా మా ఆత్మీయ వెనికిడి మా మన్ననతను తెరుమని మాకు కావాల్సిన ఆత్మీయ వెనికిడి మాకు దయచేసి ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఇంకొక అవకాశం, వాక్యం ధ్యానించే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సో ఇక్కడ మనం ప్రత్యేకంగా వాక్యం ధ్యానిస్తుండగా లెర్న్ టు బి కంటెంట్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. లెర్న్ టు బి కంటెంట్, తృప్తిపరచబడటము నేర్చుకోవాలి అనే అంశాన్ని ధ్యానిస్తాం. లెర్న్ టు బి కంటెంట్, సంతృప్తి. ఫిలిప్పీ 4:11 మనం గమనిస్తాం. ఫిలిప్పీ 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. Not that I speak in respect of one, for I have learned in whatsoever state I am, therewith to be content. ఏమంటే పౌలు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకున్నాను. సో మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు? లెర్న్ టు బి కంటెంట్. సంతృప్తి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిగతిని బట్టి మనము తృప్తిపరచబడాలి. సంతృప్తి మనకి కలిగి ఉన్నాం, మనం నేర్చుకోవాలి. దాంట్లో చాలాసార్లు మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థితిగతులు ఉన్నాం. మనకున్న స్థితిగతులను మనం చూసుకుంటూ ఏం చేస్తాము? చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్న వారితో మనం పోలుస్తూ ఉంటాం. వాళ్ళకుంది నాకు లేదు కదా, వాళ్ళకి అది ఉంది నాకు లేదు అని చాలాసార్లు మనము మన నేత్రాశ కానీ మన హృదయ వాంఛ ద్వారా మనం ఇతరులను చూసి మనకు కూడా కావాలి. దేవుడు మనకి ఎంత ఆశీర్వాదం మనం పొందుతున్నా కానీ చాలాసార్లు మనం చుట్టుపక్కల చూసిన దాని ద్వారా మనం ఆశపడుతూ ఉన్నాం. మనకు తృప్తి కలగదని, సంతృప్తి పరచబడట్లేదు. ఎందుకు తృప్తి పరచబడట్లేదు? ఎందుకంటే మన హృదయ వాంఛ మనకు ఇంకా కావాలి. ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం, కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్స్, ఏ దిల్ మాంగే మోర్ అంటూ ఉంటాం. అంటే ఏంటిది? నువ్వు ఎంత తాగినా కావాలి 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 అనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా మరి పౌల్ని మనం ఆదర్శంగా తీసుకొని పౌలు రాస్తున్న మాటలు ఏంటిది చూడండి. పౌలు ఏ స్థితిగతి అంటే యాక్చువల్గా ఆయన ఏంటిదండి? బిజినెస్ మ్యాన్. అంటే ఏంటిది? తన వృత్తి ఏంటిది? టెంట్లు తయారు చేయటం, రియల్ ఎస్టేట్ అనుకుందాం. గుడారాలు కట్టడము, మరి టెంట్లు కుట్టుకోవడము, టెంట్లు అమ్మడము, అలాంటి బిజినెస్ చేసేవాడు తప్పకుండా ఆర్థికంగా, మరి గుర్తు చేస్తున్నాను, ఆర్థికంగా ఆయన మంచిగా బ్లెస్ అయిన వ్యక్తి, రైట్? ఆర్థికంగా తృప్తిపరచబడిన వ్యక్తి, ఆర్థికంగా ఎలాంటి ఒత్తిడి లేని వ్యక్తి పరిచయంలోకి వచ్చిన తర్వాత అన్ని మానుకొని అన్ని పక్కన పెట్టి దేవుని పరిచయం చేస్తూ వచ్చినాడు. అందుకే మనం ఆరంభించిన వాక్యం గమనిస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పట్లేదు. నాకైతే అవసరాలు ఉన్నాయి, అక్కలు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఈ మాట చెప్పట్లేదు. కానీ ఏంటిది? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పరచబడటము నేను నేర్చుకున్నాను అని కంపేర్ చేయాలి. అరే నేను దేవుని పరిచయం అనవసరంగా వచ్చినాను,
గత కాలంలో నాకు కారు బంగ్లాలు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఏంటిది, నేను అన్నీ వదులుకొని దేవుని సేవ చేస్తున్నాను. కనీసం తినడానికి 3 పూటల తిండి లేదు, కనీసం ఒక పూట తినడానికి కూడా ఆహారం లేదు. నేను ఆహారానికి కొట్టుమిట్టాడుతున్నాను, వస్త్రాలు వేసుకోవడానికి కొట్టుమిట్టాడుతున్నాను. ఈ ఆలోచనలన్నీ కూడా బహుశా వచ్చిండొచ్చు, కానీ తను చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటిది, నేను నేర్చుకున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితిగతిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పరచబడటము అనేది నేను ఎందుకు ఆయన దేవుని పైన ఆధారపడుతున్నాడు. ఏమని ఆధారపడతాడు? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను పిలిచిన దేవుడు ఇంతవరకు కాపాడాడు, ముందు కూడా కాపాడుతాడు. నన్ను పోషించే సామర్థ్యత నా దేవుడిలో ఉంది కాబట్టి నేను సంతృప్తి చెందాను. నేను ఆహారం తీసుకున్నాను, వెజ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నాను, నేను ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను రొట్టె తిన్నాను, బిర్యానీ తిన్నాను, ఐఎమ్ సాటిస్ఫైడ్. నేనున్న స్థితిగతిలో. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ వాక్యం అనుసరిస్తుంది. లర్న్ టు బి కంటెంట్. లర్న్ అంటే ఏంటిది? నేర్చుకోవటం. ఎవరు నేర్పించారు? వ్యక్తిగతంగా స్వయంగా మనము నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోగలుగుతాము? మనకున్న స్థితిగతిని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధన. దేవా, నేను ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో దాని కొరకు, దాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుసు. నాకు తెలుసు నేను ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిగతిలో ఎదగాలి, నేను ఏ స్థాయికి ఎదగాలి అనేది మీరు ఆలోచన కలుగుతున్నారు. కాబట్టి ఆ స్థితిగతులు బట్టి, ఆ ఆలోచన ప్రకారం బట్టి నన్ను నువ్వు మార్చబోతున్నావు, నా పరిస్థితి మార్చబోతున్నావు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడే మన స్థితిగతులు మార్చబడండి. నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా, దీన స్థితిలో పడిపోవాలన్నా కానీ దేవుని చేతిలోనే ఉన్నది. సో దేవుని చేతిలో ఉన్నదంటే నిన్ను నువ్వు దేవుని చేతులకు సమర్పించుకుని, దేవుని చేతులు అప్పగించుకుంటే నువ్వు చెప్ప, దేవా నేను ఈ స్థాయిలో, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, నీ చిత్త ప్రకారం నీ వాక్యం ఒప్పుకుంటాను. నేను తలగా ఉండాలి, తోకగా ఉండదు. కాబట్టి ఈరోజు భవిష్యత్తు నేను తోకగా ఉండేటోజు, కానీ నువ్వు నన్ను తలగా చేస్తావు, నువ్వు నన్ను హెచ్చించేవాడు, నువ్వు నన్ను లేపేవాడు. కాబట్టి నేను నీ పైన ఆధారపడ్డాను. దేవుని వాక్యం పైన, దేవుని పరిచయం చేసుకుని దేవుని పైన ఆధారపడ్డాను. కాబట్టి ఆయన జీవితంలో ఎలాంటి కొరత లేకుండా నేను ఏదైతే సంపాదిస్తున్నానో, నా దగ్గరికి ఏదైతే వస్తుందో, నేను ఏదైతే తింటున్నానో, ఏదైతే వస్త్రాలు ధరిస్తున్నానో, నేను ఎక్కడైతే నివాసం చేస్తున్నానో, అన్ని విషయాల్లో కూడా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. అంటే ఏంటిది? నేను నేర్చుకున్నాను. 12వ వచనం గమనించమా. ఫిలిప్పీ 4:12. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండా ఇండుటకును, ఆకలితోని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేమిలో ఇండుటకును నేర్చుకొని ఉన్నాను. చూడండి, మళ్ళీ ఏమన్నాడు? దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకు, నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏమన్నాడంట? నేను నేర్చుకున్నాను. సమృద్ధిలో ఉండటం నేర్చుకున్నాను, కరువు పరిస్థితిలో ఉండడం నేర్చుకున్నాను, మంచి ఆహారం తినటం నేర్చుకున్నాను, సద్య అన్నం తినటం కూడా నేర్చుకున్నాను కదా. ఆరోగ్యం ఉండటం నేర్చుకున్నాను, అనారోగ్యం ఉండటం కూడా నేర్చుకున్నాను. సేవలు అన్ని విషయాల్లో కూడా ఆయన నేర్పరి కలిగిన వాడు. నేర్చుకున్నాడంట, ఎవరు నేర్పించలేదండి. కడుపు నిండా తినడానికి నేర్చుకున్నాడు, ఏమి లేని స్థితిగతిలో కూడా ఆకలితో ఉండటం కూడా నేర్చుకున్నాడు. ఎందుకు? ఏ స్థితిగతి ఉందని ఎవరితో కంపేర్ చేయకుండా, నీకుంది నాకు లేదనకుండా, నేను ఏదైతే సంపాదిస్తున్నానో, ఏదంటే దేవుడు నాకు ఏదైతే అనుగ్రహిస్తున్నాడో దాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఐ యామ్ సాటిస్ఫైడ్, ఐ యామ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. సో మనం ఏం చేయాలి? ఇది అందరికీ కూడా గుర్తింపు ఏంటంటే మనము నేర్చుకోవాలి. దేంట్లో నేర్చుకోవాలి? దేంట్లో దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో మనం సంతృప్తి చెందిన వారిగా ఉండటము మనము నేర్చుకోవాలి. పౌలు నేర్చుకున్నాడండి. తల్లిదండ్రులు లేకపోతే అక్కడ ఉన్న యాంటీయోక్లో ఉన్న చర్చ్ మెంబర్స్ ఎవరు నేర్పించలేదు, లేదంటే పేతురు కానీ యోహాను కానీ వాళ్ళకి వచ్చి నేర్పించలేదండి. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతంగా ఏదైతే అనుభవించాడో ఆ అనుభవము మనకి రాస్తూ ఉన్నాడు. ఆయన అనుభవం పంచుకుంటున్నాడు. ఐఎమ్
ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. చాలాసార్లు కంపేర్ చేస్తుంటాం. వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదనుకుంటాం. వాళ్ళ దగ్గర ఉన్నదంటే దేవుడు ఆశీర్వించినట్లయితే, దేవుడు వాళ్ళని ఆశీర్విస్తే దేవుడు నన్ను కూడా ఆశీర్విస్తాడు. గాడ్ ఈస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. దేవుని దృష్టిలో అందరం కూడా ఈక్వల్ ఉన్నాము. మనం ఏ స్థాయిలో ఉన్నామో మన కష్టాన్ని దేవుడు ఆశీర్వించి మనని ఆ స్థాయికి తీసుకొస్తాడు. కష్టపడకుండా మనం ఏది సంపాదించుకోలేము. నీకు ఏదైనా కావాలంటే, నేను సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, సో ఏం చేయాలి? నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించు. నీ సంపాదనను దేవుడు ఆశీర్విస్తాడు. నువ్వు అడిగిన వెంటనే కొంచెం ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కింద పడేయండి. నీ కష్టాన్ని ఆశీర్విస్తాడు. కష్టం ద్వారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతావు. ఇఫ్ గాడ్ డజంట్ బ్లెస్, దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వించకపోతే ఏమవుతుంది? నువ్వు సంపాదించినంత కూడా వ్యర్థంగా అవుతూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అడగాలి, మనం నేర్చుకోవాలి. దేవా, నేను ఇతరులను చూసి నేను అతిశయపడను, కానీ దేవా నువ్వు నా పట్ల చేసిన కార్యం బట్టి నేను అతిశయపడదు. ఐ విల్ గ్లోరీ ఇన్ ద లార్డ్. ఐ విల్ ఆస్క్ అండ్ ఐ విల్ రిసీవ్. అడుగుని మీకు ఇవ్వబడును. నువ్వు అడిగితే నీ పక్కవాడికి ఇవ్వడండి. నువ్వు ఏది అడిగినావో నీకు అది మాత్రమే ఇస్తాను. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు కాబట్టి బహుశా ఒక గది రూమ్ అడిగినట్లయితే దేవుడికి మంచి బంగ్లా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమీ చేయకుండా ఇవ్వట్లేదండి. నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు కష్టపడి చదువుకో, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు ఎదుగు. నీ ఎదుగుదలలో ఏం చేస్తాడు? క్రమక్రమంగా అంచెలంచెలుగా దేవుడు నీకు ఎలివేషన్ ఇస్తాడు. దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు ఇంతకాలం నువ్వు ఉద్యోగం చేశాను, నాకు ప్రమోషన్ లేదండి. ప్రమోషన్ ఎవరు ఇస్తారు? మానవులు మనకు ప్రమోషన్ ఇవ్వరు, దేవుడు మనకి ప్రమోషన్. ఎప్పుడు? రైట్ టైంలో దేవుడు తప్పకుండా ప్రమోట్ చేస్తాడు. నీకు కావాల్సిన ఎలివేషన్ కానీ, ప్రమోషన్ కానీ, నీకు కావాల్సిన ఆ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి రావాలంటే దేవుని హస్తం లేని మనం రాలేము. దేవుడు అప్పగించి, దేవా నన్ను సంతృప్తి చేయలేను. హక్కుపూర్వకంగా నాకు ఏ ప్రమోషన్ రావాలి, హక్కుపూర్వకంగా నాకు ఎంత ఉద్యోగం, నాకు ఎంత శాలరీ రావాలి, నాకు ఎంత ఇంక్రిమెంట్ రావాలి, లేదంటే నా పిల్లల విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో, అన్ని విషయాలలో కూడా అదే హక్కుపూర్వకంగా నాకు ఏదైతే రావాలో నా దగ్గరకు వచ్చిందని మనం నమ్మినట్లయితే, నమ్ముట నివేశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సో మనం ఏం చేయాలి? మనం సంతృప్తి చెందాలి. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్న వాక్యం నుంచి, ఎవరైతే సంతృప్తి పడలేదో, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకుండా, ఉన్న దాంట్లో సంతృప్తి చెందకుండా అవసరం లేని దానికి ఎవరైతే పరిగెత్తిపోయినారో వాళ్ళ జీవితాలు ఏ విధంగా నష్టపోయినారో మనం గమనిస్తాం. ఏమే? సో 2 రాజులు 5వ అధ్యాయము 2 రాజుల 5వ అధ్యాయంలో మనము ఇక్కడ యాక్చువల్గా అయితే నామాను కథ భాగం అక్కడ రాయబడ్డది. కానీ నామాన్ కథ గురించి మనం వినట్లేదు. కానీ 15-16 వచ్చిన ఒకసారి గమనిస్తాం. పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నుంచి చిత్తరించు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొక్క బహుమానం పొందవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోలేదు అని చెప్పు. నయమాను అతని ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పకపోయాడు. చూడండి, ఏమో గమనిస్తాం. నామాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా తనకి ఇచ్చిన హెచ్చరికలు బట్టి నామాను స్వస్థత పొందుకోవడం మనము ఎరిగిన వాళ్ళు. సో నామాను ఏం చేస్తాడు? కృతజ్ఞతగా, అంటే దైవజనుడు చెప్పిన మాట ప్రకారము, లేదంటే ప్రార్థన చేసిన మాట ప్రకారము నాకు స్వస్థత కలిగింది కాబట్టి నేను దైవజనుడికి ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాడు? నామాను ఒక బహుమానం తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడు? అండ్ రిటర్న్
unto the man of God, he and all his company, and came and stood before him. And he said, Behold, now I know that there is no God in all the earth, but in Israel. Now therefore I pray thee, take a blessing of thy servant. నా కలిగిన స్వస్థత బట్టి నేను ఇశ్రాయేలులో ఉన్న దేవుడు మాత్రమే దేవుడు, ఇంకా దేర్ ఇస్ నో అదర్ గాడ్ అదర్ దెన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేవుడు కాకుండా వేరే దేవుడు లేడు అని నేను నమ్ముతున్నాను అని విశ్వసిస్తున్నాను చెప్పి ఏం చేస్తున్నాడు, నువ్వు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ దాసుడు నా యొక్క బహుమతి తీసుకోవలసినదని అతనితో చెప్పగా, ఎవరి దగ్గరకు వచ్చినండి? దైవజనుడు లేదంటే ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి నామాను స్వస్థత పొందుకున్న తర్వాత ఒక బహుమానం ఇస్తున్నాడు. కానీ ఎలీషా చెప్పిన మాట మనం గమనిస్తాం. ఎలీషా, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. ఎందుకు చెప్పాడండి? ఎందుకంటే నా దగ్గర ఏదైతే ఉన్నదో నేను దాంట్లో సంతృప్తి చెందినను. నీ గిఫ్ట్లు, నీ బహుమతులు, నీ బహుమానాలు నాకు అనవసరం, నాకు అవసరం లేదు. నీ బ్లెస్సింగ్ నాకు అవసరం లేదు. వాక్యం ఏం తెలుస్తున్నది? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్. దేవుని ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యులుగా చేస్తుంది. నేను ఇచ్చే ఆశీర్వాదము నాకు అవసరం లేదు. నామను యెహోవా జీవము తోడు నేను నీ దగ్గర నుంచి నేను ఏది తీసుకోను, నీ దగ్గర నుంచి నేను ఏది సంపాదించుకోను. నాకేదైనా అవసరతలు అక్కడ ఉంటే నేను సేవించే దేవుడు, ఆ జీవం గల దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నేనేమి తీసుకోను అని చెప్పగా నామాను అతని ఎంతో బ్రతిమాలను, అతడు ఒప్పుకోకపోయాను కదా. ఎంత బ్రతిమలాడినా, ఎంత అడిగినాను, ఏం చేశాడంట? ఆయన ఒప్పుకోలేదండి. నాకు అనవసరం అండి, నేను తీసుకోను. నా దగ్గర ఏదిందంట? నా దగ్గర ఏదైతే ఉన్నదో, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, గృహం కానీ ఏదైతే ఉన్నదో నేను దాంట్లో సంతృప్తి చెందాను కాబట్టి నేను మీ దగ్గర నుంచి నేను కూడా ఆశించట్లేదు. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి బహుమతి నేను ఆశించట్లేదు. ఎందుకు? ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఆయన సంతృప్తి చెందిన వాడిగా వచ్చినాడు. హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యాడ్. ఎవరండి? ఎలీషా. ఎవరిస్తున్నారు? నామాను ఎలీషాకి బహుమానాలు ఇవ్వాలనుకుని, కానీ ఎలీషా బహుమానాలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే దేవుడు నన్ను ఐశ్వర్యంగా చేశాడు. నేను దేవుడి పైన ఆధారపడ్డాను కాబట్టి మనుషులు ఇచ్చే బహుమానం పైన నేను ఆధారపడట్లేదు. సో దాంతో మొత్తం చూడట్లుగా ఏమవుతుంది? నామాను మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. కానీ ఎలీషా దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు. దాసుడు పేరు ఏంటిది? గెహాజీ అని ఒక దాసుడు మరి ఎలీషా దగ్గర పని చేస్తుండగా మరి దాసుడు ఏం చేస్తాడు చూద్దామా? 22-20 వచనం నుంచి గమనిస్తాం. సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొని అనుకొని నయమాను కలుసుకొని పోచుండగా నయమాను తన వెనుక నుండి పట్టున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అప్పుడు క్షేమమే అని చెప్పింది. నా యజమానుడు నా చేత వర్ధమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఎవరు ఎఫ్రాయిము అన్యము నుండి నా ఎదురు ఇప్పుడే వచ్చేది కనుక నేను వారి కొరకు 2 నలుగుల వెండియు 2 దుస్తులను బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. సరే చూడండి, గమనిస్తే మనం సరే కత్తివాగ మొత్తం చదవట్లేదు. కానీ గెహాజీ దేనిలో ఆశపడండి. ఆయన ఏమనుకుంటున్నాడు? అరే మా సార్ పిచ్చోడా, ఇంత మంచి వస్త్రాలు ఇస్తుంటే తీసుకోవట్లేదు ఏంటిది? ఈయన ఎప్పుడు కదా ఆ తోలుతో చేసిన వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు కదా. ఈ దగ్గర మంచి వస్త్రాలు లేవు కదా. నామాను ఒక సైనికుడు, ఒక న్యాయాధిపతి, ఒక
ఒక దేశానికి రాజుగా ఉండి వచ్చి ఇంత మంచి వస్త్రాలు ఇస్తుంటే తీసుకోవట్లేదు ఏంటిది అని ఏం చేస్తాడు? గెహాజీ దాసుడు ఉండి ఆయన మనసులో తిట్టుకుంటా ఉన్నాడు. సార్ నువ్వు తీసుకున్న ఆయన వెళ్ళిపోతే నాకని నిన్న వేసుకుంటావు మరంటే ఆలోచన కలుగుతాం కదా. మీకు వద్దు సార్, మీకు వదిలేదు, మీకు పర్వాలేదు, ఆశ్చర్యం వదిలేదు, మీరు తీసుకొని కలిసి నాకనివ్వండి, నేనైనా వాడుకుంటాను కదా. అంత మంచి వస్త్రం మీరు ఎందుకు వదిలేసుకుంటున్నారు? ఫ్రీగానే వస్తుంది కదా, ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. ఆయన స్వస్థత పొందుకున్నాడు కాబట్టి మనకి ఇస్తున్నాడు కదా, మనల్ని గౌరవిస్తున్నాడు, ఒక బ్లెస్సింగ్గా ఇస్తున్నాడు, ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి. కానీ గెహాజీ ఏం చేశాడు? మనసు తిట్టుకొని నామాన్ని వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నామాన్ని పరిగెత్తి ఏమన్నాడు? మనసులో అనుకుంటున్నాడు, నేను వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇచ్చే వస్త్రాలు నేను తెచ్చుకుంటాను. వెళ్ళినాడు, నామాన్ని కలిసినాడు. ఏం చెప్తున్నాడు? అన్నీ ఒక కథ అందుతా ఉన్నాడు. నా ప్రవక్త ఎప్పుడైనా నేను పంపించాడు, ఎవరు ఇద్దరు వచ్చినారంట, వాళ్ళకి ఇవ్వాలంట కదా, అందుకే నేను పంపించాడు. ఏదైనా 2 వస్త్రాలు ఇస్తే చాలు, నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను అని కథలన్నీ ఏం చేస్తాడు? అబద్ధము చెప్పి అక్కడి నుంచి నామం దగ్గర నుంచి వస్త్రాలు తీసుకొని మనం గమనిస్తున్నాం. ఈవెన్ ఏ దైవజనుడైతే నాకు నీ వస్త్రాలు వద్దు అని పంపించేస్తాడో దాసుడు హృదయవాంఛ ఏంటిది? ఆశపడ్డాడు. అంటే ఏంటిది? తన దగ్గర ఏదైతే వస్త్రాలు ఉన్నాయో దాని ద్వారా సంతృప్తి చెందట్లేదండి అని కంపేర్ చేస్తున్నాడు. నాన్నగారు ఉన్న డ్రెస్సెస్ ఏంటిది, ఆయన ఇచ్చే డ్రెస్సెస్ ఎలాగ ఉన్నాయి? ఆయన ఇచ్చేవి ఏంటంట? శ్రేష్టమైన బట్టలు, లేదా క్రొత్త బట్టలు అనుకుందాం, మంచి బట్టలు అనుకుందాం, మంచి వస్త్రాలు, లేదంటే రాజు ధరించే వస్త్రాలు, అలాంటి ఆలోచనతో మంచి బ్రాండెడ్ బట్టలు అనుకుందాం. అరే ఇంత మంచి బ్రాండెడ్ బట్టలు నాకు ఇస్తుంటే దైవజనులు తీసుకోలేదు, కనీసం తీసుకొని నాకనిస్తే నేనే వేసుకునేవాడిని కదా. అలాంటి ఆలోచనతోని, తప్పుడు ఆలోచనతోని తన దగ్గర ఉన్న దాంట్లో సంతృప్తి చెందకుండా ఇచ్చే దాంట్లో ఆశపడి దైవజనులు వద్దంటే నాకు వద్దునా, దాసుడు కూడా వద్దు అని చెప్పినాడు. అంటే నా ఇంట్లోకి నీ బహుమానాలు రావడానికి వీలు లేదు అంత ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి గెహాజీ పరిగెత్తి అబద్ధాలు చెప్పుకొని ఏం తెచ్చుకున్నాడంటే అక్కడి నుంచి వస్త్రాలు తెచ్చుకోవటం మనం గమనిస్తాం. తెచ్చుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, దాచిపెట్టాడు. అదే వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? గెహాజీ ఎక్కడికి వెళ్ళినావు? లేదంటే నాకు చిన్న పని ఉంటే ఎక్కడ వెళ్ళి వచ్చినా అంటాడు. అవునా కదా? అబద్ధం నిజం చెప్పడానికి లేదు. ఏం లేదంటే బయట చిన్న పని ఉంటే నేను బయట పనికి వెళ్ళాను, చిన్న పని చేసుకొని నేను వచ్చినాను. సో ఎలీషా చెప్పిన మాటలు ఏంటి? నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. నేను ఏదైతే తృణీకరించినానో, నేను ఏదైతే వద్దనుకున్నానో నువ్వు దాంట్లో ఆశపడ్డావు కాబట్టి ఏమన్నాడు? నామనుకున్న కుష్ఠరోగి నీకు అంటుకుంటుంది. ఎవరికంట? ఆ గెహాజీ ఒక్కరికే కాదండి, గెహాజీతో పాటు తన తరతరాలు కూడా ఆ కుష్ఠరోగము వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తరాన్ని వెంబడిస్తున్నది. ఎందుకు? ఒక చిన్న విషయంలోనే. ఏ చిన్న విషయం అంటే సంతృప్తి చెందనందుకు, తృప్తిపరచబడలేదు. దేంతో తృప్తిపరచబడలేదు? తనకున్న దాంట్లో తృప్తిపరచబడలేదు. ఇతరులను ఆశించినాడు కాబట్టి ఆ ఆశ ఏమిటంట? ఆరోగ్యం ఉన్న వ్యక్తి కుష్ఠరోగం తెచ్చుకునే స్థాయికి కొన్ని ఆయన ఒక్కడే కాదండి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తరాల హౌస్ హోల్డ్, ఆయన తరతరాలు కూడా కుష్ఠరోగంతో అనుభవించే వాళ్ళుగా ఉంటారు. ఎందుకు? ఒక వ్యక్తి తప్పు చేసిన కారణంగా, ఆశపడిన కారణంగా, ఇతరులతో ఆశించినాడు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. తనకున్న దాంట్లో తృప్తిపరచబడలేదు కాబట్టి నామనిచ్చే వస్త్రాలు తృప్తిపరచబడి ఏం తెచ్చుకున్నాడు? వస్త్రాలతో పాటు వర్క్‌ప్లేస్ ఆఫర్ లాగా వస్త్రాలతో పాటు లెప్రసీ ఫ్రీగా తెచ్చుకున్నాడు. వస్త్రాలతో పాటు ఆ శ్రేష్టమైన వస్త్రాలు కంటికి మంచిగా కనపడేది. నేను అనుకున్నాము ఈ డ్రెస్ వేసుకొని నేను ఇజ్రాయెల్ దేశం మొత్తం తిరుగుతాను, నా అంత మంచి బట్టలు ఇక మీ దగ్గర లేవు అని చెప్పుకోవడానికి. నా ఇంటికి వెళ్తే నా భార్య పిల్లలకు చూపిస్తాను, చూసినావు నా దగ్గర ఇంత మంచి కోటు, మంచి బట్టలు వచ్చినాయని. ఇవన్నిటితో పాటు ఏమి ఇచ్చిపోయినాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగం ఆ రోజులో ఉంటే ఎక్కడ ఉండాలండి? 3 పూటలు తినే ఆహారం కూడా వదులుకుని ఎక్కడ ఉండాలా? పట్టణం వెలుపల ఉండాలి. ఈ ఫ్యామిలీ మెంబర్స్తోని ఇంట్లో ఉండడానికి లేదు, కాలనీలో ఉండడానికి లేదు, పట్టణం వెలుపల. ఎవరు? కుష్ఠరోగం తనను
బాధపడితే ధర్మశాస్త్ర ప్రకారము పట్టణంలో వెలుపల ఉండాలి. అంటే ఏంటిది? ఒక చిన్న ఆశ. ఏ ఆశ అంటే 2 వస్త్రాల కొరకు ఆశపడి దైవజనుని కోల్పోయినాడు, మంచి గృహాన్ని కోల్పోయాడు, భార్య పిల్లల్ని కోల్పోయాడు, ప్రాంతంలో ఉన్న ఆ ఫ్రెండ్స్, ఆ రిలేటివ్స్ అందరినీ కోల్పోయి పట్టణం వెలుపల ఉండాల్సిన స్థితిగతి తెచ్చుకున్నాడు. కొన్ని క్షణాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆశలు కంట్రోల్ చేసుకోగలిగితే, మన కంపారిజన్లో మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం తప్పకుండా అలాంటి స్థితిగతిలో మనం రావండి. మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిపరచబడినట్లే, మనకు ఉన్న దాంట్లో థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఏదైతే ఉన్నదో దాంట్లో ఫస్ట్ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, నీ దగ్గర ఏదైతే లేదో దేవునికి తెలుసు ఆల్రెడీ. కానీ నీ దగ్గర లేని దాన్ని నువ్వు ఎప్పుడైతే అడగటం ఆరంభిస్తావో, దేవుని వాక్యంలో రాబడదు, అడుగుడు నీకు ఇవ్వబడిన వాక్యం తెలుసు. కాబట్టి ఇదిగో దేవా నేను అడుగుతున్నాను, నేను కాలేజ్ ఫీజు కట్టాలి, లేదంటే స్కూల్ ఫీజు కట్టాలి, లేదంటే నాకు బర్త్డేకి ఎక్స్పెన్సెస్ కావాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి. ఏదైతే నువ్వు అడుగుతున్నావో అడిగిన దానికంటే అత్యధిక ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దేవుడు నాకు సొంత ఇల్లు కావాలి, సొంత బండి కావాలి, సొంత ఉద్యోగం కావాలి, లేదా సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయవా అని నువ్వు తృప్తిపరచబడి నువ్వు అడుగుతున్నట్లయితే, వెన్ యూ ఆస్క్ గాడ్, నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఎందుకు? దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు. ఎందుకు? దేవుడు మనకి తన ప్రజలకి, లేదంటే తన కుమారులకి కుమార్తెలకి దేవుడు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఏంటంటే శ్రేష్టం అంటే నువ్వు అన్ని విషయాలు, నువ్వు తినే ఆహారము శ్రేష్టమైన ఆహారం ఉండాలి, నువ్వు ధరించే వస్త్రాలు కానీ, నువ్వు ఏ గృహం వెళ్తున్నావు ఆ గృహము శ్రేష్టం ఉండాలని, నువ్వు ఎక్కడ వెళ్తున్నా ఏదైనా ఏం చేస్తున్నావు అన్ని విషయాలను కూడా యూ షుడ్ ప్రాస్పర్. నువ్వు శ్రేష్టమైనది అనుభవించడమే నీ తండ్రి కోరిక, నీ తండ్రి చిత్తము. ఎవరి తండ్రి? పరలోకముందు నీ తండ్రి. ఏం ఆశిస్తున్నాడు? నా ప్రజలు, నా కుమార్తెలు శ్రేష్టమైనది అనుభవించాలి. దే షుడ్ హ్యావ్ ద బెస్ట్ థింగ్. ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే మనం అడుగుతామో తప్పకుండా మనం దాన్ని అనుభవిస్తాం. ఎలీషా పుష్పకం తెచ్చుకోలేదండి. నువ్వు నామాలు వచ్చినాడు నా దగ్గరికి, దేంతో వచ్చినాడు? కుష్ఠరోగంతో వచ్చినాడు. కుష్ఠరోగము స్వస్థపరచబడ్డది. ఆ కారణంగా బహుమానం ఇచ్చే స్థాయిలో బహుమానం తీసుకోకుండా కుష్ఠరోగము, నామాన్ని, బహుమానాన్ని అన్నింటినీ కూడా ఆయన బయటికి పంపించేస్తున్నాడు. కానీ దాసుడు గెహాజీ ఆశపడి కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు ఏం చేసిన తప్పుడు ఆలోచన ద్వారా దేవుని సన్నిధిలో ఆయన పడిపోయి, ఆయన దృష్టిలో, దైవజనుల దృష్టిలో పడిపోయి పాపం చేసి, తప్పు చేసి వస్త్రాలు తెచ్చుకొని ఆయన వస్త్రాలు ధరించడానికి కూడా లేదండి. కుష్ఠరోగము తెచ్చుకున్న పరిస్థితి. మనం అలాంటి స్థితిగతులు పడకుండా మనం ఏం చేయాలంట? లెర్న్ టు బీ కంటెంట్. సంతృప్తి పరచబడటం అనేది నేను నేర్చుకున్నా అని పౌలు రాస్తున్నాడు. మనం కూడా ఆరంభించాం. లెట్ us లెర్న్ టు బి కంటెంట్. మనం నేర్చుకోవాలి. నాకున్న దాంట్లో, మీరు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందినను. నాకు నేర్పించదా, నాకు తెలుసు నాకు ఏదైనా కొదువ ఉంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నువ్వు నా కాపరి కాబట్టి నాకు ఎలాంటి కొరత లేదు. నేను మంచి ఆహారం, 3 పూటల మంచి ఆహారం తీసుకుంటాను. నేను ఎక్కడ వెళ్ళినా మంచి వస్త్రాలు ధరిస్తున్నాను. నా ఉన్న గృహాన్ని మీరు ఆశ్రయించు, నా సంతానాన్ని ఆశ్రయించు, నా భార్యని, నా పిల్లల్ని ఆశ్రయించు, నా భర్తను ఆశ్రయించు, నా ఉద్యోగాన్ని ఆశ్రయించు. నేను సంతృప్తి పరచబడ్డాను. నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు. ఈ చిన్న ఉద్యోగం ఉండొచ్చు ఈరోజు దేవా, నా స్థాయి బట్టి, నా చదువు తగ్గట్టు, నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తగ్గట్టు మంచి జాబ్ దయచేయండి, మంచి ఉద్యోగం దయచేయండి. నేను సంపాదించాలి, నేను ఆశ్రయించబడాలి, అనేక మంది నేను బెస్సింగ్గా ఉండాలి అను ఆశతో హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూసినాము, ఇంకొక ఉదాహరణ చూస్తాము. యెహోషువ 6వ అధ్యాయము, యెహోషువ 6వ అధ్యాయము 18-19 వచ్చిన కలుస్తాం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని వెళ్ళడం, మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయదు.
శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎక్కువ ప్రతిష్ఠితము కాదు, వాటిని ఎక్కువ ధనాగారంలో ఉంచవలెను. చూడండి, గమనిస్తే ఇవేంటిదండి? ఇప్పుడు చదివిన వాక్య భాగం ఏంటిది? వాక్య భాగము యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. యుద్ధం చేసినప్పుడు మీరు శత్రువుని నశింపజేయాలి, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది కూడా మీరు ఏది ఆశించొద్దు. వాళ్ళ దగ్గర బంగారం కానీ వస్త్రాలు కానీ వాళ్ళ దగ్గర ఏది కూడా, అంటే నువ్వు శత్రువు దగ్గరికి వెళ్తే శత్రువుని మీరు నాశనం చేయడం వరకే నీ పని. నాశనం చేసి మీరు తిరిగి రావాలి ఖాళీ చేతులతో. కానీ అక్కడ నుంచి శత్రువు ప్రాంతం నుంచి ఇక్కడ వాక్యం ఏమైనా ఆరంభించబడ్డది, శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొని వేయడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలుల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు పట్టకూడదు. ముట్టుకోకండి, తెచ్చుకోకండి. శపించబడ్డ, ఎక్కడ శపించబడ్డది? శత్రువు చేతిలో ఉన్నది, శత్రువు వాళ్ళ దగ్గర ఉన్నది ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు. మీరు తెచ్చుకొని మీరు శాపగ్రస్తులు అవ్వద్దు, ఇశ్రాయేల్ దేశం శాపగ్రస్తులకి మీరు పాల్గొనవద్దు. మీరు ఏం తెచ్చుకోకండి. అదేంటి? ఫస్ట్ 2 verses ఏంటి? దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరు ఇచ్చిన హెచ్చరికలు? దైవజనుడు కానీ ఆ లీడర్ కానీ యెహోషువ ఏం చేస్తాడు? ఒక లీడర్గా, నాయకుడుగా కొన్ని హెచ్చరికలు ఇస్తూ వచ్చినట్టు. 7వ అధ్యాయము మొదటి వచ్చిన గమనిస్తాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జెరుహు మునిమన్మడును జబ్రి మునిమన్మడును కర్మీ కుమారుడనైన ఆహాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని కనుక ఎక్కువ ఇశ్రాయేలీయుల మీద కోపించాడు. ఏమిటంటే 18-19 వచనంలో ఏది కూడా తెచ్చుకోవద్దు అని హెచ్చరికలు ఇచ్చినాడు. ఇక్కడికి యుద్ధము చేయడానికి వెళ్ళకముందే హెచ్చరికలు ఇచ్చి యుద్ధానికి పంపించాడు. యుద్ధం చేసిన తర్వాత ఇక్కడేమో గమనిస్తాము, ఆకాన్ అనే ఒక వ్యక్తి శపించబడిన దాంట్లో కొంత భాగము తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టాను. ఆకాన్ దగ్గర ఏం లేవా అంటే? ఉన్నాయి కదా. ఏమున్నది? బహుశా బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, మంచి వస్త్రం ఉండొచ్చు, గుడారం, గృహం, పిల్లలు, సంతానం అన్నీ ఉన్నాయి దాని దగ్గర. కానీ ఏం చేస్తాడు? అత్యాశ పడ్డాడు. శత్రువు అంటే ఆల్రెడీ చెప్పకపోతే అనుకుందాం, చెప్పి పంపించినాడు. ఎవరు? యెహోషువ చెప్పిన, అంటే ఫస్ట్ థింగ్ ఏంటిది? యెహోషువ చెప్పిన మాటకి హెచ్చరికలు లెక్క చేయలేదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏం చేస్తాడు? ఆయన వెళ్ళినాడు, యుద్ధం చేస్తాడు. యుద్ధంలో చనిపోలేదు, నువ్వు బ్రతుకున్నాడండి. యుద్ధంలో బహుశా అనేక మంది చనిపోయినచ్చు, కానీ ఇలా యుద్ధం చేసే సైనికుడుగా శత్రువుల పైన విజయం పొందిన వ్యక్తిగా మనం గమనిస్తున్నాము. ఆ వ్యక్తి విజయం పొందిన దాంట్లో సంతోషించాలా, లేదా నా దగ్గర లేదు వీళ్ళ దగ్గర ఉందని సంతోషించాలా? అయ్యా నేను యుద్ధం చేయడానికి వెళ్ళినాను, నేను బ్రతికి బయటపడ్డాను. అవునా? యుద్ధం చేయడానికి చాలామంది వెళ్తారు, కానీ వాళ్ళ గ్యారంటీ లేదా నేను తిరిగి వస్తామని. సోల్జర్స్ మనం అడిగినట్లయితే వాళ్ళు దేనికి సిద్ధపడ్డారు? హతసాక్షిగా ఉండడానికి సిద్ధపడ్డారు. దే వాంట్ టు బికమ్ మార్టైర్స్. దే నో యుద్ధం చేయడానికి వెళ్తే నేను బ్రతికొస్తున్నా బ్రతికిరో నాకు తెలియదండి. ఎవరు కూడా గ్యారంటీ చేయలేరు. ఎప్పుడు ఏ మిసైల్, ఏ బుల్లెట్, ఏ బాంబు పడుతుంది ఎవరికి తెలియదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు. సో ఆకాన్ ఏంటి? ఆకాన్ విషయంలో యుద్ధం చేయడానికి వెళ్ళినాడు. యుద్ధం చేసిన తర్వాత కూడా ఈయన బ్రతికినాడు, చనిపోలేదు. ఎందుకు? దేవుడు తనకి విజయాన్ని ఇచ్చినాడు. మరి విజయాన్ని ఇచ్చిన సంతోషంగా ఇంటికి రావాలా? ఏమంటున్నాడు? నేను విజయం పొందుకున్నాను కాబట్టి, యుద్ధంలో గెలిచాం కాబట్టి ఏదో ఒక బహుమానం ఇంటికి తీసుకొని వెళ్తే నా భార్య పిల్లలకి ఇవ్వగలుగుతాను అనుకున్నాడేమో. ఏం చేస్తాడు? శపించబడిన దాంట్లో కొంత భాగము తీసుకొని ఇంటికి వెళ్ళాను. మొట్టమొదట నాయకుడు చెప్పిన మాట లెక్క చేయలేదు, అంటే దేవుని ఆజ్ఞగా ఇచ్చిన మాట లెక్క చేయలేదు. యుద్ధం గెలిచిన తర్వాత సంతోషించకుండా కంపేర్ చేస్తున్నాడు. అరే నా దగ్గర బంగారం, వెండి, నాణ్యాలు అన్నీ కూడా నేను ఆశపడుతున్నాను, నాకు అవసరం, నాకు కావాలి, నాకు ఇంట్లో పరిపాటలకు వస్తుంది, నా భార్య పిల్లలకు ఇస్తాను అన్న ఆలోచన తెచ్చి, దొంగలించి తెచ్చి ఎవరికి చెప్పకుండా ఇంట్లో దాచిపెట్టుకోవడం మనం గమనిస్తుంది.
అయితే ఏమైంది గమనిస్తామా? యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి వర్స్ 11 and 12 చదవండి. 11, 12 వర్షాలు చూపిస్తాను. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ మధ్య నుండకుండా తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను 12 13 ఇక్కడ ఏమైందండి? వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు Israelites sin and they have also transgressed my covenant which I commanded them. For they have even taken of the accursed thing and have also stolen and dissembled also, and they have put it even among their own stuff. Therefore the children of Israel could not stand before their enemies, but turned their backs before their enemies, because they have accursed. Neither will I be with you anymore, except to destroy the accursed thing from you. ఒక యుద్ధం గెలిచినారు, ఇంకొక యుద్ధం వెళ్ళినప్పుడు ఓడిపోయినారు. మన అనే పట్టణం మీద వాళ్ళు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినామో అని యెహోషువకి డౌట్ ఉన్నది. ఎందుకు డౌట్ వచ్చిందండి? యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నువ్వు బ్రతికిన కాలం అంతా నీ ఎదుట ఎవరు నిలబడరు. అంటే ఏంటిది? నువ్వు బ్రతికిన కాలం అంతా నువ్వు ఓటమి చూడవు, నువ్వు ప్రతి యుద్ధంలో గెలుస్తావు అని సైన్యంలోకి అధిపతి యెహోవా దేవుడు ఆయనకి వాక్యము సెలవిచ్చాడు, నిబంధన చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. సో ఆయన బై డిఫాల్ట్ ఏంటిది? యెహోషువకున్న గుండె ధైర్యం ఏంటిది? నేను బ్రతికిన కాలం అంతా కూడా నేను ఏ యుద్ధం ఓడిపోను. నేను కేవలం ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రం నా హృదయంలో నాటబడాలి, నేను పలకాలి, నేను ఒప్పుకోవాలి, వాక్యం ధ్యానించాలి. దివారాకం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు, వాక్యం చదివించి. కాబట్టి నేను కేవలం వాక్యం ధ్యానించాలి, దేవుడికి ఇచ్చిన హెచ్చరికలు పాటించాలి. నేను దాన్ని అడుగుజాడు నడుచుకుంటే నా ఎదుట ఏ మానవుడు నిలబడదు అనే వాగ్దానం నాలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆయన గుర్తు చేస్తున్నాడు, ఆ రోజు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను ఈరోజు ఏంటి ఓడిపోయినాను, ఎందుకు ఓడిపోయినానో అని దేవుడితో మాట్లాడుతుంటే బట్ దేవుడు తనకు చెప్పిన మాటలు ఏంటిది? ఏదైతే శాపగ్రస్తాన్ని తెచ్చుకోవద్దని చెప్పినానో, శపించబడిన దాన్ని మీరు తెచ్చుకొని, మీలో ఒకడు పేరు చెప్పట్లేదు, మీలో ఒకడు తెచ్చుకొని ఆ గృహంలో దాచిపెట్టారు. కాబట్టి మీరు ఓడిపోయినారు. ఆకాను ఒక్కడు చేసిన తప్పు బట్టి ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా రాజ్యం మొత్తం ఓడిపోయిన స్థితిగతి గమనిస్తారు. అక్కడ గెహాజీ ఒక్కడు చేసిన తప్పు కారణంగా ఆయన ఆయన కుటుంబము తర్వాత తరాలు కుష్ఠరోగంతో అనుభవించినారు. మరి ఆకాన్ చేసిన తప్పు కారణంగా ఏమిటంటే వాళ్ళు మనం గమనించినట్లయితే 21వ వచనం గమనిస్తాం. 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి సినాను పైవస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంది. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాము చేసినదంతయు ఒప్పుకోలేదు. ఏంటంటే ఆశించిన ఒక మాట రాయబడ్డది. చూసినాడు బంగారాన్ని, వస్త్రాలను చూసినాడు, అన్ని చూసి ఏంటంట తనకు ఆశ కలిగింది. ఆ ఆశ ఏం చేసిందంటే అవిధేయతకు నడిపించింది. ఆశ వచ్చినప్పుడు తప్పకుండా యెహోషువ చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. కానీ ఆయన ఆశ యెహోషువ ఇచ్చిన హెచ్చరికని అధిగమించింది. కాబట్టి బంగారము, వెండి, వస్త్రాలు అన్నీ తెచ్చుకున్నాడు. ఆశపడ్డాడు, తృప్తిపరచబడలేదు, సంతృప్తి చెందలేదు. ఆశపడి తెచ్చుకొని గుడారాలను దాచిపెట్టి ఇశ్రాయేలు ఓటమికి కారణమైన వ్యక్తి. తర్వాత దేవుడి హెచ్చరికలు అంటే ఆకాను నశించిపోయినాడు, భూమి మింగిన వాక్యం తెలుసు కదా. ఆకాన్ చనిపోయినాడు. ఆకాన్ చేసే తప్పు కారణంగా భార్య, పిల్లలు, బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ ఏమైందంటే అందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి.
ఒక ఆశ, ఒక తప్పుడు ఆశ ఒక జీవితాన్ని, కొన్ని కుటుంబాలని నాశనం చేసింది. మనం ఇక్కడ గమనిస్తాము. ఏమన్నా అంశం ధ్యానిస్తాము? లెర్న్ టు బి కంటెంట్ అంటే తృప్తిపరచబడటము నేర్చుకోవాలి. మనకున్న దాంట్లో రూపాయి ఉందా, 100 ఉందా, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో మనం ఆశపడితే, ఒకే ఒక కోట్ ఉందా, ఒకే ఒక వస్త్రం ఉందా, దాంట్లోనూ తృప్తిపరచబడినట్లయితే నేర్చుకోవాలి. దేవా నేను ఇతరులను చూసి నేను అతిశయించను, ఇతరులను చూసి నేను ఆశపడను, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందుతాను. నాకు నేర్పించి నాయన, నాకు నేర్పించి నాకు సహాయం చేయి. నాకు తెలుసు నా దగ్గర ఒకటి ఉందంటే ఒకదాన్ని ఇంకొకటి నువ్వు ఇవ్వగలుగుతావు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు మరుసటి రోజు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నువ్వు నాకు అనుగ్రహిస్తావు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను నీ పైన ఆధారపడ్డాను, నువ్వు నాకు సమృద్ధిని అనుగ్రహిస్తావు అని ఆశపడకుండా నువ్వు దేవుని ఖచ్చితంగా అడిగినట్లయితే నీ హృదయ వాంఛ దేవుడు తీర్చేవాడు వచ్చినాడు. నీ హృదయ వాంఛ తీర్చడానికి నేను ఇష్టపడుతుందండి. అందుకే ఈ కీర్తనకారుడు రాయబడ్డా, God will fulfill all your heart's desire. నీ హృదయ వాంఛలు అన్నీ కూడా తీరుస్తారు. సో నీ హృదయంలో ఉన్న వాంఛ ఇతరులకు ఉన్నది నాకు లేదు అన్న ఆలోచన కలిగినట్లయితే నువ్వు కంపేర్ చేసుకోకు. నీ హృదయంలో ఏదైనా వాంఛ ఉన్నట్లయితే ఆ వాంఛ తీర్చే ధన్యత కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకుంటాడు. అది నా బాధ్యత. నీ హృదయ వాంఛ తీర్చే బాధ్యత నాది కాబట్టి నేను నీ హృదయ వాంఛ తీరుస్తాను. నువ్వు చింత ఏం చేయన్నాడు? నీ చింత యావత్తు నా పైన వేయి. ఇప్పుడు ఏం చేస్తాను? నీ చింతని నేను తీసుకొని నీవు చింత లేని జీవితం జీవించేలాగా నిన్ను నడిపిస్తాను. నేను నిన్ను తృప్తిపరుస్తాను. దేనిలో తృప్తిపరుస్తున్నాడు? ఆహారము, వస్త్రము, గృహము, ఆరోగ్యము అన్నిట్లో కూడా దీర్ఘాయుష్య తృప్తిపరుస్తాడు. సో దేవుడు తృప్తిపరుస్తా అని చెప్పినప్పుడు సంతృప్తి నీకు దేవుని వలన కలుగుతుంది, యెహోవా వలన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు నేర్చుకున్నట్లయితే ఏం నేర్చుకోవాలి? నేనున్న స్థితిలో, నేనున్న పరిస్థితిలో నేను సంతృప్తి పొందినను అని నేర్చుకున్నట్లయితే ఆకలిలాగా గెహాజీలాగా మనం పడిపోము. నువ్వు చేసే తప్పు కన్నా నువ్వు శిక్ష అనుభవించావు, నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా అది ఏమవుతుంది? అది అటాక్ అవుతుంది. నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, నీ కుటుంబం కూడా నీ తరతరాలలో కొన్నిసార్లు ఆ శాపగ్రస్తానికి లోనవుతూ ఉంటారు. అందుకే మరి దేవుని అడగ, దేవా నాకు నేర్పించిన ఆకాంక్ష చేసిన ఒక తప్పు కారణంగా ఒక రాజ్యము అంటే ఎప్పుడు కూడా ఓడిపోని రాజ్యం ఓటమి అనుభవించాల్సిన పరిస్థితి. అది ఎవరికి అవమానం అండి? యెహోషువకు అవమానం. అరే ఒక లీడర్గా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నా చేత నెరవేర్చబడలేదు ఏంటిది అన్న హిస్టరీ రాసుకున్నప్పుడు, తన గురించి రాసుకున్నప్పుడు నేను అన్ని యుద్ధం గెలిచినా టిక్ పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఒక యుద్ధం దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎవరి కారణము? నేనేం తప్పు చేయలేదని, నేను చేయని తప్పు కూడా నేను ఒక యుద్ధం ఓడిపోయాను, నాకు ఒక ఇంటూ మార్క్ వచ్చింది. తన కింద ప్రజలు చేసిన తప్పు కారణంగా నాయకుడికి చెడ్డ పేరు, రాజ్యానికి చెడ్డ పేరు, శత్రుల విషయంలో దేవుని అవమానపరిచేవాడిగా. తప్పకుండా అనుకుంటారు, మేము ఇంత చిన్న రాజ్యము ఆయన పట్టణము, ఆయన చిన్న రాజ్యము, ఇంత పెద్ద ఇజ్రాయెల్ ప్రజలు మేము ఓడగొట్టలేమని చెప్పుకున్నారేమో బహుశా. కానీ వారి జీవితంలో పాపము తొలగించిన తర్వాత లేదా ఆకాన్ని చనిపోయిన తర్వాత శాపగ్రస్తమైంది ఏదైతే ఉన్నదో అది ఇస్రాయల్ దేశం నుంచి, ఇస్రాయల్ ప్రజల మధ్యలో నుంచి తొలగించిన తర్వాత నెక్స్ట్ యుద్ధము వాళ్ళు గెలవగలిగినారు. సో దేవుడు మన జీవితంలో కూడా మంచి కార్యం చేయడానికి ఆశపడుతున్నాడు. నిర్గమకాండము 20:17 నిర్గమకాండము 20:17 నీ పొరుగువాని నీకు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసి అయినను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. ఏంటంట? నీ పొరుగు వారిది ఏదైనా ఏది కూడా ఆశించొద్దండి.
కానీ ఏం చేయాలంట? నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించగానే పొరుగు వారి దగ్గర నుంచి నువ్వు కూడా ఆశించవచ్చు. నీ కంపేర్ చేసి నీ దగ్గర కంపేర్ చేసినప్పుడు ఆయన కన్నా నీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అనుకుందాం, బహుశా నా పొరుగు వారిని నేను ఎప్పుడు అలా గమనిస్తున్నట్లయితే నాకన్నా వాళ్ళకన్నా ఎక్కువ నా దగ్గర ఉన్నది అని అనుకున్నట్లయితే నువ్వేం చేయాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళ దగ్గర ఏదైతే లేదో నువ్వు వాళ్ళకు అనుగ్రహించాలి. యూ షుడ్ బ్లెస్, యూ షుడ్ గివ్. కానీ నీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా ఆశించొద్దు. నీ పొరుగు వారి దగ్గర నుంచి ఏది కూడా ఏంటిదండి? మనం చదివిన వాక్యం ఏంటిది? అది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అది ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను పాటించినట్లయితే నీ పొరుగు వారి కన్నా, అందుకే వాక్యం రాయబడ్డది, యూ విల్ బి బ్లెస్డ్ అమంగ్ ఆల్ అదర్ పీపుల్. నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరిలో కన్నా నువ్వు ఘనమైన స్థాయిలో ఉంటావు. ఎందుకు? నువ్వు ఆశించట్లేదు కాబట్టి. నువ్వు ఆశిస్తే నీ పొరుగువాడు నీకన్నా పైకి ఎదుగుతాడు, నువ్వు ఇంకా దిగజారిన స్థితిలో ఉంటావు. గెహాజీలాగా, ఆకలిలాగా మన జీవితంలో నాశనం అవుతాయి. నశించుకోవడం దేవుని ఉద్దేశం కాదండి. మనము నేర్చుకుందాం. దేవా, నాకున్న దాంట్లో, నాకు కలిగిన దాంట్లో, మీరు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందుతాను. నేను కంపేర్ చేసుకోవడం మానేయాలి. ఇంతవరకు మనం పొరుగు వాళ్ళని ఏదైనా ఆశిస్తున్నావా? ఇక మీద మనం ఆశించకుండా దేవా కంపేర్ చేసి, దేవా నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందుతాను. నాకు తెలుసు నా స్థితిగతులు మార్చబోతున్నావు. నాకు తెలుసు నాకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నావు. నాకు తెలుసు నాకు మంచి ఇవ్వగలుగుతావు, జ్ఞానం ఇవ్వగలుగుతున్నావు, తెలివితేటలు ఇవ్వగలుగుతున్నావు. అరే నాకన్నా మంచి చురుగ్గా ఉండండి, నాకన్నా ఎక్కువ జ్ఞానం వరకు నువ్వు కంపేర్ చేసుకోవు. దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకో. యూజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉన్నట్లయితే గాడ్ విల్ యాడ్ టు ఇట్. దేవుడు ఒకదానికి ఇంకొకటి జతపరుస్తూ ఉంటాడు. చాలాసార్లు ఏమని నేర్చుకుంటాము? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటామా లేదా? ఎప్పుడు? అత్యాశ. ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి కదా, పత్తాలు ఆడటము, లేకపోతే గేమ్స్ ఆడటము. డబ్బులు ఉన్నాయి చాలా మంది దగ్గర, కానీ ఏం చేస్తాము? రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని ఆలోచన, ఆశతోని ఉన్నది పెడుతున్నాడు, ఉంచుకున్న పెడుతున్నాడు, అప్పులు చేసి పెడుతున్నాడు, క్రెడిట్ కార్డు పెడుతున్నాడు, మొత్తం సర్వనాశనం అయిందాక అక్కడ దాకా వస్తుంది. బెట్టింగ్ యాప్స్తో వెళ్తూ ఉన్నారు. 1000 రూపాయలు పెట్టి పెడితే 10,000 వస్తాయి. ఏం చేస్తున్నారు? అత్యాశతోని ఉన్నది పోగొట్టుకున్నారు, సంపాదించి అన్నీ కూడా. సో అలాంటి విషయాల్లో మనం ఆశపడకుండా నేర్చుకుందాం. కొన్నిసార్లు పడిపోతుందో ఆ స్థితిగతుల పరిస్థితిలో, ఆ ఉన్న మూమెంట్లో ఆశపడి పడిపోవచ్చు. కానీ మనము వాక్యం గుర్తు ఎందుకు చేసుకున్నాము? ఎందుకంటే దేవుడు మనకు గుర్తు చేస్తాడు కాబట్టి. మనం అత్యాశ పడుతున్నట్లయితే, పొరుగువాడిని మనం ఏదైనా ఆశిస్తున్నట్లయితే దేవుడు ఉదయకాల వాక్యంలో హెచ్చరికలు ఇచ్చి గుర్తు చేసి, ఆజ్ఞ కూడా గుర్తు చేసి, నీ పొరుగువాడిని నువ్వు ఏది నీ పొరుగువాడి విషయంలో నువ్వు తనని ఏం చేయాలంట? నీ సైడ్ నుంచి పొరుగువాడిని ప్రేమించాలి మాత్రమే. శత్రువుని క్షమించు, ప్రేమించు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే దేవుడు పౌలుడు ఆ రోజు రాస్తే మనం కూడా రాయగలుగుతాము. ఐ హ్యావ్ లెర్న్ టు బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. నేను సంతృప్తి చెందినను, నాకు ఇచ్చిన దాంట్లో, నేను పొందుకున్న దాంట్లో, నేను ఏ విషయంలో అత్యాశ పడట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి చెందినను అని మనం చెప్పగలగాలి. ఈరోజు మనం పౌలు గురించి మాట్లాడితే మన గురించి ఇతరులు కూడా మాట్లాడాలి. నెక్స్ట్ జనరేషన్ మాట్లాడాలి. నేను అరే ఆ బ్రదర్ని చూశాను, ఆ సార్ చూశాను, ఆ మేడం చూస్తాను, ఆ పాస్టర్ లేదా ఆ సిస్టర్ బ్రదర్ చూస్తాను, వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఎప్పుడు కూడా ఆశించట్లేదండి. వాళ్ళకు ఉన్నదాన్ని వాళ్ళు సంతృప్తి చెందినారు. వాళ్ళలాగా మనం ఉండాలని మనము ఇతరులకు నేర్పించిన వ్యక్తులుగా మనం ఉండాలి. లెర్న్ టు బి కంటెంట్. చివరిగా ఒక మాట చూసుకోవచ్చు. ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అలా ఏమన్నాడండి?
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నువ్వు ఎప్పుడైతే సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటావో నీ ప్రతి అవసరత ఎవరంట? యేసుక్రీస్తు ఐశ్వర్యం చెప్పిన ప్రతి అక్కర ప్రతి అవసరత తీర్చును. పౌలు తీర్చట్లేదండి. ఎవరు తీర్చునంట? దేవుడు తన ఐశ్వర్యం చెప్పున. తన దేవుడు ఐశ్వర్యం ఏముందండి? సమస్తం ఉన్నది. ఈ భూలోకంలో నువ్వు నివాసం చేయడానికి, బ్రతకడానికి, జీవించడానికి 120 సంవత్సరాలు నువ్వు ఎంత ఖర్చు అయితే పెట్టగలుగుతావో అంత ఖర్చుకి కావాల్సిన ఏదైనా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వస్త్రం ఉండొచ్చు, అన్నీ కూడా తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. పౌలు ఆ ఎక్స్పీరియన్స్ రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవించినాడు. ఏమనుభవించినాడు? సమృద్ధి అనుభవించినాడు, లేమి అనుభవించినాడు, ఫుల్ కడుపు నిండా తినడం అనుభవించినాడు, ఆకలిగా ఉండడం నేర్చుకున్నాడు, వస్త్రాలు ధరించుకోవడం నేర్చుకున్నాడు, దిగంబరిగా ఉండడం నేర్చుకున్నాడు, ఆరోగ్యం ఉండడం నేర్చుకున్నాడు, కొట్టినా తిట్టినా పరిచయం చేయడం నేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ఒక మార్గదర్శిగా ఆయన మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మనము నేర్చుకుందాము. దేవా నాకు సాయం చేయి, నాకు నేర్పించు. లెర్న్ టు బి కంటెంట్. దేవా నేను ఈరోజు విన్న వాక్యము నాకు మేలు కలగాలి. నేను విన్న వాక్యం నాకు నేర్పించిన నేను నేర్చుకొని నా పిల్లలకి, నా కుటుంబాలకి, నా ఫ్రెండ్స్కి, నా సర్కిల్ నేను నేర్పించాలి. ఎవరైనా కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే, అరే నువ్వు కంపేర్ చేసుకోక, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఫస్ట్ సాటిస్ఫైగా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తి పొందు. సంతృప్తి పరచబడినట్లయితే, ఎందుకంటే నువ్వు సంతృప్తి పరచబడకపోతే నీకు ఎంత ఇచ్చినా దండగానే. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. నీకు ఎంత చేసినా యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సంతృప్తి చెందము. ఎప్పుడు దేవుడు ఒక్కడు మాత్రమే నన్ను సాటిస్ఫై చేయగలుగుతాడు. ఎప్పుడు ప్రార్థన చేసినాడు. నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆకరణగా అవ్వద్దు, గేహాసనగా అవ్వద్దు అని దేవుడు మనకి హెచ్చరికలతో యుద్ధకాల సభలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కొద్ది మాటని దీవించుగాక.